ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాక్రోచ్ పార్టీ పుట్టుకకు కారణం సంచలన వ్యాఖ్యలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో ఆ వివరాలు ఏంటది కూడా వీడియోలో తెలుస్తాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. నీట్ పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్తో ప్రారంభమైనటువంటి కాంగ్రెస్ జనతా పార్టీ ప్రస్థానం వెనుక, ఆ పార్టీ పుట్టుక వెనుక ఒకే ఒక వాక్యం ఉందంటూ ఆశ్చర్యం వేయకమానదు. సరిగ్గా ఈ ఏడాది మే 15న సుప్రీంకోర్టులో నకిలీ డిగ్రీ కేసులో విచారణ జరుగుతుంది. ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపాధి దొరకని నిరుద్యోగులు, వృత్తిలో నైపుణ్యం లేని యువత బొద్దింకల్లా విస్తరిస్తున్నారని, ఇలాంటి వారు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకొని సోషల్ మీడియా కార్యకర్తలుగా మారి పరాన్నజీవులుగా మాదిరిగా వ్యవస్థలపై దాడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక ఆయన ఈ వ్యాఖ్యలను చేసిన కొన్ని గంటల్లో వ్యవధిలో మే 16న అభిజిత్ దీప్కే సోషల్ మీడియాలో స్పందించారు. బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది అని ఆయన చేసిన ఒక చిన్న కామెంట్ పెను సంచలనం మారింది. ఈ పోస్ట్ భారీ ఎత్తున వైరల్ అయిందనమాట. చిన్న గంటల్లోనే దాదాపు కొన్ని గంటల సోషల్ మీడియాను కుదిపేసింది. ఆ తర్వాత ఢిల్లీకి చెందిన యూట్యూబరు మేఘనాథ్ మరో వ్యక్తి సాయంతో కృత్రిమ మేధో ఏఐని వినియోగించుకొని కాంగ్రెస్ జనతా పార్టీ సీజేపీ పేరుతో వ్యంగ్యంగా సెటరికల్ వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ సైటు వేదికగా లక్షలాది మంది యువతకు ఏకమయ్యారు. అనంతరం ఎక్స్, ఇన్స్టా అదేవిధంగా వంటి సామాజిక మాధ్యమాల్లో సీజేపీకి భారీగా స్పందన లభించింది. విద్యార్థుల నుంచి తటస్థం వరకు లక్షలాది మంది ఫాలోవర్లుగా మారారు. ఇన్స్టాలో అయితే 2.5 కోట్ల మంది అనుచరులుగా చేరారు. విదేశాల్లో సీజేపీ మద్దతు లభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తాను చేసిన కాక్రోచ్ వ్యాఖ్యలపై తదనంతరం కాలంలో వివరణ ఇచ్చారన్నమాట. తాను చేసిన వ్యాఖ్యలు మీడియా తప్పుగా పేర్కొందన్నారు. నిరుద్యోగ యువత మొత్తాన్ని నేను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో న్యాయవాద వృత్తి చేపట్టిన వారిని సోషల్ మీడియాకు వచ్చి వారి గురించి తప్పుపట్టా అని, నా భావాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారని చెప్పేసి వివరణ ఇచ్చారు. ఈ 5 అంశాలతో మేనిఫెస్టో అనమాట. బదకసులు నిరుద్యోగ గొంతు అనేటువంటి నినాదంతో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావంలోనూ 5 అంశాలు మేనిఫెస్టోలో ప్రకటించింది. ఒకటి, పదవి విరమణ తర్వాత ఏ ప్రధాన న్యాయమూర్తి కూడా రాజ్యసభ సీటు అనేది ఇవ్వరాదని, చట్టబద్ధమైనటువంటి ఎవరి ఓటు హక్కును తొలగించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఉప చట్టం కింద అరెస్ట్ చేయాలి. ఇక అరెస్టు అంటే పార్లమెంటు సీట్లు పెంచకుండానే మహిళలకు 50% సీట్లు కేటాయించాలి. క్యాబినెట్ పదవుల్లో వారికి 50% కేటాయించాలి. గోధి మీడియా సంస్థల లైసెన్సులు రద్దు చేయాలి. పార్టీ ఫిరాయింపుల ఎంపీ ఎమ్మెల్యేలు 20 ఏళ్ల పాటు అనర్హత వేటు వేయాలి. అలాగే అనే అంశంపై చర్చనీయాంశంగా మారింది. నీటి ఉద్యమంతో వైద్య విద్యా ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష పేపర్ లీక్ అవడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు నివ్వెరపోయారు. పలువురు ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్నారు. సరిగా ఆ సమయంలో మే నెలలో సీజేపీ విద్యార్థుల ప్రక్షాళనలో తన గలం వినిపించింది. సాంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఏర్పడిన విద్యార్థుల కోసం దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో రాజస్థాన్లోని జైపూర్లో అభిజిత్ దీప్కేపై దాడి జరిగింది. అయినప్పటికీ దీప్కే తిరగకుండా ముందుకు సాగి యువతకు ఏకం చేసి సక్సెస్ కావడం జరిగింది అన్నమాట.